రామగుండంలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు 26,000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు కూడా మంజూరు చేసిన విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. అదే కాకుండా ట్రిపుల్ ఆర్ రోడ్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రైల్ కూడా మరి దాన్ని కూడా సర్వే జరుగుతున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మనకందరికీ తెలుసు, ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రము. దాన్ని మనం అందరం కూడా మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజలు అందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వము. తప్పకుండా రానున్న రోజుల్లో దేశ అభివృద్ధిలో మరి తెలంగాణ కూడా కీలక పాత్ర పోషించే విధంగా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ అభివృద్ధి జరగాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో అంకిత భావంతో ఉన్నదనే విషయాన్ని మనవి చేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారు విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఈరోజు తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శంకుస్థాపన చేయడానికి వచ్చినందుకు తెలంగాణ ప్రజానీకం తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాను. సెలవు తీసుకుంటాను. హైదరాబాద్లో సామాన్య ప్రజలకు అత్యంత తక్కువ ఛార్జీల్లో ప్రయాణ సౌకర్యం అందించేటువంటి గట్కేసర్ లింగంపల్లి మధ్యన ఎంఎంటీఎస్ రైలును ఈరోజు మోడీ గారు ప్రారంభిస్తారు. దీంతో పాటు ఇతర జాతీయ రహదారులు ఎక్కడైతే మనం ఉన్నామో NH65 పూణే హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు కూడా మరి చాలా పెద్ద ఎత్తున 31 కిలోమీటర్ల 6 లేన్ హైవే కూడా వారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదేవిధంగా మెదక్ ఎల్లారెడ్డి మధ్యన మరి నెక్స్ట్ జాతీయ రహదారి కూడా ఈరోజు ప్రారంభోత్సవం. అదే కాకుండా ఎల్లారెడ్డి రుద్రూరు మధ్యన 2 లేన్ హైవే కూడా మోడీ గారు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా హైదరాబాద్, సంగారెడ్డి, జైరాబాద్, పట్టంచెరు మరి నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు ఇవి. గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసము మనకందరూ తెలుసు మరి 10 లక్షల కోట్ల రూపాయల అనేక రకాల ప్రాజెక్టులు మరి తెలంగాణకు చేయడం జరిగింది. అందుకంటే మీకు అందరూ తెలుసు, జాతీయ రహదారులు 2 టైమ్స్ పెరగడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు 2014 వరకు 2500 కిలోమీటర్లు ఉంటే ఈ యొక్క 9.5 సంవత్సరాల్లో మరొక 2500 కిలోమీటర్లు నూతన జాతీయ రహదారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు మనం చేస్తా ఉన్నానంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకసారి కలిసిన పార్టీలే, కలిసి కాపురం చేసినటువంటి పార్టీలే, కలిసి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీలే, కలిసి అధికారాన్ని పంచుకున్నటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలకు తేడా లేదు, దొందే. ఈ యొక్క ఒకే తానుముక్కలు ఈ యొక్క పార్టీలు. తెలంగాణలో నిజమైనటువంటి మార్పు రావాలంటే, నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే ఈ కుటుంబ పార్టీలకు చరమవిగితం పాడాలి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చూస్తారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చూస్తారు. కానీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ, దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి మీ అందరూ కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ఈరోజు దేశ ప్రజల ముందు రాబోతా ఉన్నారు. रेड्डी से मादीनागुड़ा को जोड़ने वाले नेशनल हाईवे की भी आधारशिला रखी गई है। जब ये पूरा होगा तो तेलंगाना, कर्नाटका और महाराष्ट्र के बीच कनेक्टिविटी और बेहतर हो जाएगी। 1300 करोड़ की लागत वाले इस प्रोजेक्ट से पूरे क्षेत्र के आर्थिक विकास को गति मिलेगी। साथियों, तेलंगाना को दक्षिण भारत का गेटवे कहा जाता है।
तेलंगाना में रेल सुविधाओं को बेहतर बनाने के लिए इलेक्ट्रिफिकेशन और दोहरीकरण का काम भी तेज गति से हो रहा है। सनत नगर मौला अली रूट पर दोहरीकरण और इलेक्ट्रिफिकेशन के साथ 6 नए स्टेशन भी बनाए गए हैं। आज यहां से गढ़केसर लिंगमपल्ली के बीच एमएमटीएस ट्रेन सर्विस को भी हरी झंडी दिखाई गई है।